నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే బోండా ఉమా. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు కృషి చేయాలని పిలుపు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యమన్న బీసీ శాఖ మంత్రి సవిత. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడి. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వ శాఖల్లో పటిష్టంగా అమలు చేయాలని ఆదేశం. స్వచ్ఛతే సేవ అంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి చేసే సేవ. ఇది మనందరి బాధ్యత అని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. దేశంలో స్వచ్ఛతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు కృషి చేయాలన్నారు. అజిత్ సింగ్ నగర్ బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియం నందు స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని స్వచ్ఛతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ను ఆవిష్కరించి స్టేడియంను శుభ్రం చేసి పురవీధుల్లో జరిగిన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 విజయవాడ నగరంలో జరగనున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవ అంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి చేసే సేవ. ఇది మనందరి బాధ్యత అని తెలిపారు. శుభ్రమైన పరిసరాలు వ్యాధులను నివారిస్తాయి. పర్యావరణం పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణం కాలుష్యం లేకుండా ఉంటుందన్నారు. సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరైన వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులు, హాజరైన స్వచ్ఛ కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ముందుగా పిల్లలతో రోజుకు 2 గంటలు స్వచ్ఛ సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేపించి స్టేడియం గ్రౌండ్ ను చీపురులతో శుభ్రం చేశారు. ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 10వ సంవత్సరం కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి, అధికారులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గంధం చంద్రుడి గారికి, ఎండీ గారికి, అలాగే కార్పొరేటర్లకి, మిగిలినటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మా పిల్లలందరికీ హృదయపూర్వక దీవెనలు కూడా అందజేస్తూ ఉన్నా. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. దీని గురించి మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, క్యాన్వాస్ చేయాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చి దేశం మొత్తం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం, అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రాన్ని మనమే శుభ్రంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంచుకోవాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. మనమందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం 10th ఇయర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మనం సెలబ్రేట్ చేయబోతున్నాము. దానికి సంబంధించి ముఖ్యంగా ఒక 4-5 కాంపోనెంట్ పైన ఫోకస్ చేస్తున్నాము. విజయవాడలో మీ అందరికీ తెలుసు, మనం ఇప్పటికే టాప్ 3, టాప్ 5, టాప్ 6 క్లీనెస్ట్ సిటీ ఆల్రెడీ ర్యాంక్ కూడా రావడం జరిగింది. అలాగనే దీంతో పాటు జిఎఫ్సి 5 స్టార్ సిటీ, అలాగనే వాటర్ ప్లస్ సిటీ అనేది కూడా ఒక ట్యాగ్ కూడా విజయవాడ నగరానికి రావడం జరిగింది. ఈ యొక్క ట్యాగ్, ఈ యొక్క అప్రిసియేస్ వీళ్ళందరూ కూడా కష్టపడి కోఆర్డినేషన్స్ ఎన్జిఓస్తో పాటు పనిచేశారు కాబట్టి ఈ యొక్క రికగ్నిషన్ అనేది నేషనల్ లెవెల్లో మనకి రావడం జరిగింది. అలాగనే మనము విజయవాడ కార్పొరేషన్ పరిధిలో చాలా వరకు మషినరీస్ అనేది అప్డేట్ చేస్తూ, గ్రీన్ కారిడార్స్ డెవలప్ చేస్తూ, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కూడా చాలా చర్యలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమం 17 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ దాకా మనము సెలబ్రేట్ చేయాలి అని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలు రావడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని
టీడీపీ ప్రభుత్వానికి బీసీలు బ్యాక్ బోన్ అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. విజయవాడ నగరం గొల్లపూడిలోని బీసీ భవన్లో మంగళవారం నిర్వహించిన విశ్వకర్మ జయంతోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారన్నారు. చేతి వృత్తులకు ఆద్యుడిగాను విశ్వకర్మను ఆరాధిస్తున్నామన్నారు. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేశారన్నారు. ఆయనే స్వయంగా విశ్వకర్మ జయంతోత్సవంలో పాల్గొనాలని భావించారన్నారు. అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పార్టీగా ముద్రపడిందన్నారు. అన్న ఎన్టీ రామారావు బీసీల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో కార్యక్రమాలను, పథకాలను అమలు చేశారన్నారు. 2019కు ముందు బీసీల అభ్యున్నతి కోసం అమలు చేసిన పథకాలన్నిటినీ మరోసారి వర్తింపచేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బీసీ కార్పొరేషన్ను పటిష్టపరిచి వెనుకబడిన తరగతులకు వెనుదన్నుగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తుందని ఆమె తెలియజేశారు. బీసీలకు పూర్వ వైభవం మంత్రి సవిత బడుగులు, బలహీన వర్గాల సహకారంతో చంద్రబాబు మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల ముందు బీసీల అభ్యున్నతి కోసం ఇచ్చిన ప్రతి హామీకి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. బీసీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేస్తామని, యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రుణాలు అందజేస్తామని వెల్లడించారు. బీసీలందరికీ న్యాయం జరిగేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. విశ్వ బ్రాహ్మణుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆ పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రసంగ సమయంలో సభికులతో కలిసి మంత్రి సవితమ్మ జై బీసీ, జై విశ్వకర్మ భగవాన్ అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మాజీ మంత్రి నెట్టం రఘురామయ్య మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం మంత్రి సవితమ్మను విశ్వ బ్రాహ్మణులు సత్కరించారు. ఈరోజు నిజంగా చాలా గొప్ప రోజు అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సారే ఈరోజు విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఈరోజు అన్ని విధాల అన్ని వర్గాలు ఉన్నారంటే ముఖ్య మూల పురుషులు విశ్వం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అఫిషియల్గానే మేము చేస్తున్నాం. ఇది ముందుకి ఇంకా ఘనంగా కూడా జరుపుతామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఎంతో ముఖ్యమైన రోజు. విశ్వకర్మ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫంక్షన్గా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఇంతవరకు మినిస్టర్ గారు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి సభా కార్యక్రమం కూడా ఉంటుంది. విశ్వకర్మ అంటూనే మనకు గుర్తుకొచ్చేది ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి మూల పురుషుడు విశ్వకర్మ. ఆ పరంపరలో ఎవరైతే సమాజ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారో అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మరి సమాజ అభివృద్ధిలో ఈ విశ్వకర్మ పరంపరలో ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నైపుణ్యానికి, సృష్టికి వాళ్ళు ప్రతీకలుగా మనం చెప్పొచ్చు. విశ్వకర్మలు, విశ్వకర్మీయులు భారతీయ సంస్కృతిలో విశ్వకర్మల పాత్ర బహుదా ప్రశంసనీయం. కొన్ని వందల వేల ఏండ్లుగా సమాజంలో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మరియు వహించారు. ఆ రకంగానే సమాజం గుర్తింపు కూడా వారికి ఇవ్వటం అనేది జరిగింది. ఈ యొక్క సంస్కృతిని సంరక్షించటంలో కానీ వారు చేపట్టినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి నైపుణ్యత కానీ మనం ఎప్పటికీ కూడా అభినందనీయం. ఇవన్నీ రాష్ట్రంలో వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో 3 మాసాలకు ఒకసారి తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి రాష్ట్ర సచివాలయంలో ఆయన ఐటీఐ, ఎన్ఆర్ఐ,
అపార్ట్మెంట్, టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక, ఫ్యాక్టరీలు తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖకు సంబంధించి మాట్లాడుతూ ప్రమాదకర పరిశ్రమల్లో 3 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ను తప్పక నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టి అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సీఎస్ పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, పర్యాటక శాఖ ఇన్ఛార్జ్ ఎండి అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు. అలాగే ఎస్ సురేష్ కుమార్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ వర్చువల్ గా పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడం మనందరి బాధ్యత అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితుల సహాయార్థం పెద్ద మనసుతో ₹1 కోటి ప్రకటించారని చెప్పారు. విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాణిగారి తోట 17వ డివిజన్ కరకట్ట వద్ద వరద బాధితులకు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 15, 16, 17, 18 డివిజన్లలో వరద ప్రవాహానికి గురైన 4 డివిజన్లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని చెప్పారు. వరదలకు చంద్రబాబు వైఫల్యం కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికీ ప్రజలు వరద నష్ట ప్రభావంలోనే ఉన్నారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రతి కుటుంబం ₹1,00,000 పైగా నష్టపోయారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకునే పనిలోనే ఉన్నారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్కు ఎప్పుడు రుణపడి ఉంటామని ఇక్కడ ప్రజలు చెబుతున్నారని అన్నారు. గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే విజయవాడ నగరంలో వరదలు వచ్చి అనేక మంది ప్రజానికం కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి ఇబ్బంది పడినాయో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ₹1 కోటి 10 లక్షల రూపాయలు ఈరోజు వరద బాధితుల కోసం ఆయన ఇష్టం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న దాదాపుగా 2 లక్షల వాటర్ బాటిళ్ళు, 1 లక్ష పాల ప్యాకెట్లు ఇస్తాం. తర్వాత రోజు మళ్ళీ 1,00,000 పాల ప్యాకెట్లు, అదేవిధంగా 1,00,000 వాటర్ బాటిల్ ఇస్తాం. మళ్ళీ ఈరోజు విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 50,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అందజేస్తున్నారు జరుగుతాను. తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 6,000 కుటుంబాలకి ఈరోజు ఇంటింటికి మేమేదో ఒక వ్యాన్ పెట్టో లేకపోతే ఒక ఇది పెట్టో జనాల్ని లైన్లో పెట్టో ఆ విధంగా చేయట్లా. ఇచ్చేది గర ప్రజానికానికి ఇంటింటికి గర ఎవరైతే ఇబ్బంది పడ్డ ప్రజానికం ఉన్నారో, కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి గారు ఇంటింటికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 17, 18, 15, 16 ఈ యొక్క 4 డివిజన్లు, అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో ఆ ప్రాంతంలో ఈరోజు ప్రజానికానికి అందజేసే కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు జరుగుతాయి. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వరదలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి? మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, నిర్లక్ష్యంతో పరిపాలన గాలి కొదిలేసి ఈరోజు వరదలకు కారణమైంది ఈరోజు ఈ ప్రభుత్వం. దాదాపుగా ప్రతి ఒక్కరి గారు ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుకి
10 రోజులు, 15 రోజులు, 20 రోజులు అయిపోయింది. ఈ రోజు గర ప్రభుత్వం ఒక పనితీరు వల్ల ఈరోజు నగరంలో ఉన్న ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ఓడిపోయామే, లేకపోతే మాకు ఆ ప్రాంతంలో ఓట్లు రాలేదు, ఈ ప్రాంతంలో ఓట్లు రాలేదని చెప్పని మేమేమి పట్టించుకోకుండా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు ప్రతి ఒక్కరి గారు ఈ వరద సహాయ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాం. వీళ్ళకు నిత్యావసర సరుకులు అందియాల్సిన గతి ఈ కూటమినే చేసింది. ఎందుకంటే మేము గోడ కట్టాం, అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గోడ కట్టాం. గోడ కట్టి కృష్ణానది వాటరు 12 లక్షల క్యూసెక్కులు వచ్చినా కూడా రాకుండా చేశాం. కానీ వర్షం నీళ్ళు, అవుట్పోల్ డ్రైను అధికారులు ఇక్కడ మోటార్లు పెట్టి తోడకనే వీళ్ళు ఇక్కడ మునిగిపోయారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేతకాని పని వల్లనే ఇక్కడ రాణిగారి తోట తారక రామారావు కానీ, భూపేశ్ గుప్తా నగర్ కానీ ఇవన్నీ కూడా మునిగిపోయినాయంటే ఇక్కడ కూటమి ప్రభుత్వము ప్లస్ అధికారుల వల్ల ఇక్కడ మునిగిపోయారు. ఇదే అధికారులు ముందుగానే చెప్పి తెలియపరచుంటే సరుకులు కూడా తెచ్చుకునేవాళ్ళు, మంచాలు తెచ్చుకునేవాళ్ళు. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వల్ల వీళ్ళందరూ కూడా పాపం చాలా దీనమైన పరిస్థితిలో ఫర్నిచర్ కూడా ఎక్కడిదక్కడ వదిలేసేసి రోడ్ల మీదకి వచ్చేసారు. దాదాపుగా గతంలో ఎన్నోసార్లు వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవినాష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందొచ్చి తెలియపరిచాం. వాళ్ళ సరుకులు కానీ, వాళ్ళ మంచాలు కానీ, ఫర్నిచర్ మొత్తం కూడా రోడ్ల మీద తెచ్చుకున్నారు. ఇవాళ ఆ ఫర్నిచర్ కూడా రోడ్ల మీద తెచ్చుకోకుండా దాదాపు ఇంటికి 1,50,000 రూపాయలు ఇవాళ వాళ్ళు లాసిపోయారంటే అది కూటమి ప్రభుత్వం, వీళ్ళు చేతకాని ప్రభుత్వం అని కూడా వీళ్ళందరూ కూడా ప్రజలు ఇవాళ చాలా బాధపడుతున్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా సరుకులన్నీ కూడా బయటికి తెచ్చుకున్నారు. కానీ ఇవాళ వరద రాలేదు. 12 లక్షల క్యూసెక్కులు పక్క నుంచి వెళ్తున్నా సరే వీళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ వర్షం నీరు తోడుకొని కృష్ణలోకి పంపించడం చేతకాక వీళ్ళందరూ కూడా ఇవాళ మునిగిపోవడం కూడా జరిగింది. వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం 3వ దశ వరద సహాయక కార్యక్రమాలకు వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ శ్రీకారం చుట్టామని, నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ నిర్ణయించిందన్నారు. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. అదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టడంతో నగరానికి చాలా పెద్ద ముప్పు తప్పిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో ప్రకటనల కోసం కూడా బాధితులకు సాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. 3 రోజుల పాటు చాలా మందికి బాధితులకు నీరు, పాలు, ఆహారం అందలేదని, మేము ఆహారం, నీరు అందించేంత వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బాధితుల నష్టాన్ని ప్రభుత్వం పూడ్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధిక వర్షాలతో మన కార్పొరేషన్లో ఉన్న సుమారు 33 వార్డుల్లో ముంపుకు గురై ఎంత ఇబ్బంది పడిన పరిస్థితులంతా మనం చూసాం. బుడమేరు వాగు పొంగడం,
తద్వారా ప్రభుత్వం అలసత్వంతో ఆ నీరు అంతా కూడా పొంగిపొరిలు వచ్చి పట్టణవాసులు ఎంత ఇబ్బంది పెట్టిన సందర్భం. ఆ నేపథ్యంలో ఎంత ఇబ్బందులు పడ్డారు. సుమారు ఈ ఒక్క పట్టణ ప్రాంతంలోనే సుమారు 32-38 మంది 36 మంది వరకు కూడా ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇది మానవ తప్పిదం. ఏదో నీరు వచ్చి ఆ ఏట్లో ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు. 3 రోజులు ఆ నీటిలో ఉండి తినడానికి ఆహారం అందక, తిండి లేక, లేదు మందులు లేక చెకెట్లో ఉండి పాపం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తే ఎంతో హృదయవేదనకరం. ఆ నేపథ్యంలో మా పార్టీ బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు పార్టీ ఆ రోజు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మా పెద్దలందరూ కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు మా పెద్దలు మన ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దలు, మా మాజీ మంత్రులు, మా పార్టీ అధ్యక్షులు, మా మేయర్లు, మా పెద్దలందరూ కూడా పేరున ప్రతి ఒక్కరూ అందరూ దాంట్లో ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ₹1 కోటి ఆ రోజు ప్రకటించిన ఆ నేపథ్యంలో ఆ ₹1 కోటి మొదటి రోజున వచ్చి 1 లక్ష పాల ప్యాకెట్లని, 2 లక్షల వాటర్ బాటిల్ని, ఆ మనాడు వచ్చి 75,000 పాల ప్యాకెట్లని, అలాగే 1 లక్ష వాటర్ బాటిల్ని, దాంతోపాటు ఇంకా మళ్ళీ తర్వాత అందరికీ కూడా గృహ అవసరాల కోసం మళ్ళీ గ్రాసరీస్ని ఇద్దామనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం. మేము ఆ రోజు ఎండి ఇచ్చి ఆ తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఇవ్వాలని సుమారు 50,000 ఇంట్లకి ఇవాళ నుంచి రేపు ఎల్లుండు 3 రోజులు ప్రతి ఇంటికి కూడా గ్రాసరీస్ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం చేసిన ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్స్ అంశం చూస్తే ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామని హోమ్ మినిస్టర్ అనిత వ్యాఖ్యలు చేశారు. మొదట ఒక్కొక్క బోట్ బరువు 40 టన్నులు అనుకున్నాం, కానీ ఆ బోట్లు 80 టన్నుల వరకు ఉందని తెలిపారు. ఈ 3 బోట్లు ఒకదానితో ఒకటి ఇనుప రోప్స్తో కలిసి ఉన్నాయన్నారు. ఈ బోట్స్ వైసీపీకి చెందిన అంచెలవే అని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకుపోయిన బోట్లను వెలికి తీసే పనులను గత 8 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇరిగేషన్ అధికారులు బోట్లను వెలికి తీసేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. పనులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసిందని మండిపడ్డారు. సీఎంతో సహా పూర్తి మంత్రివర్గం, మొత్తం అధికార యంత్రాంగం అందరూ కలిసి ఈ బోట్స్ ను తీస్తామని తెలిపారు. బోట్స్ అంశం కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు. బోట్స్ వాటికంతటా అవే కొట్టుకురావా అని కొందరు అంటున్నారని, ఎలా వస్తాయని ప్రశ్నించారు. వీరు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు. కృష్ణా నదికి ఏదైతే మొన్న వరదలు ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితిలో మరి యొక్క అర్ధరాత్రి ఏదైతే 5 బోట్లు ఏదైతే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నటువంటి సందర్భంలో ఆ యొక్క బోట్స్ని తొలగించేటువంటి ప్రక్రియను గత వారం రోజుల నుంచి కూడా రాత్రి పగలు కూడా ఇటు ఇంజనీర్స్ కానీ అటు ఏజెన్సీ కానీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంతరాయం అనేది కలుగుతున్నటువంటి పరిస్థితిని స్వయంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఏదైతే ఒక్కొక్కటి కూడా వాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నారు. మొదట్లో మీరందరూ కూడా చూశారు, ఏదైతే మరి 14 టన్స్ ఉన్నటువంటి క్రేన్స్ని ఒక 2 పెట్టుకుని ఒక 10 టన్నులు ఉన్నటువంటి చైన్ బాక్స్ని పెట్టుకుని మొదటి రోజు బ్రిడ్జి పై నుంచి తీయడానికి ప్రయత్నం చేస్తే ఏదైతే బోట్స్ కెపాసిటీ ఎక్కువగా ఉండడంతో మళ్ళీ సెకండ్ డే మళ్ళీ 50 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి క్రేన్స్ని మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకుని వాటితో కూడా ప్రయత్నం చేసిన సఫలీకృతం కానిటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎయిర్ బెలూన్స్ టెక్నాలజీని వాడాలని అనుకున్న ఇక్కడ ఏదైతే ఆ యొక్క వాటర్ లెవెల్ అనేది దానికి సూటబుల్గా లేదు, ఇక్కడ
వర్కౌట్ కాదని అంటుంతో మళ్ళీ ఏదైతే మరి విశాఖపట్నము అదేవిధంగా కాకినాడ నుంచి కూడా డైవర్స్ని కూడా తీసుకొచ్చి ఆ బోట్స్ని కట్ చేసి 2 ముక్కలుగా చేసి తీయాలని ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేసినా మరి ఏదైతే పర్టికులర్గా వేవ్స్ ఈ ప్రాంతంలో ఎక్కువ వేవ్స్ ఉండడం లోపల ఒక 1 అవర్ 2 అవర్స్ మించి డ్రైవర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ బ్యారేజ్ దగ్గర వేవ్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు కూడా సాధ్యం కాని పరిస్థితులు అది కూడా డిలే అవుతూ ఉండడం. రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బేతాళ నృత్యాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు మరియు యువకుల కోలాహలం నడుమ నిమజ్జనోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 1 టౌన్ రాయల్ హోటల్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని నిమజ్జనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంపై విఘ్నేశ్వరుని భారీ ప్రతిమను ఉంచి షోడాసోపాచార పూజలు నిర్వహించారు. అలాగే మట్టి గణపతిని ప్రత్యేకంగా గుర్రపు బగ్గీపై ఉంచి ఊరేగించారు. బేతాళ నృత్యాలు, జానపద కళాకారుల విన్యాసాలు, తీన్మార్ డ్రమ్ముల హోరుతో సాగిన ఈ ఊరేగింపులో యువత కదం తొక్కారు. రాయల్ హోటల్ సెంటర్ నుంచి ప్రారంభమైన నిమజ్జనం ఊరేగింపు 1 టౌన్లోని పలు వీధుల మీదుగా సాగి కృష్ణా తీరం చేరుకుంది. ఈ నిమజ్జన ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా రాయల్ హోటల్ సెంటర్లో గణపతి నవరాత్రులను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపతి కృపతో వరద నుంచి త్వరగా కోలుకున్నామని తెలిపారు. రాయల్ సెంటర్ దసరా ఉత్సవాలు ఇవాళ ఊరేగింపు కూడా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఇల్లు ఉత్సాహంగా ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆ దేవుడు దయ వలన ఈ పేట అంతా చల్లగా ఉండాలని మా విజయవాడ నగరం కూడా అమ్మవారి దయ వలన మరి ఈ వినాయక చవితి వినాయకుడు దేవుడు దయ వలన ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా రాబోయే కాలంలో చంద్రబాబు గారు పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని, ఆయన పరిపాలనలో విజయవాడ నగరం రూపురేఖలు మారుతాయని, అట్లాగే మా ఎమ్మెల్యే సున్నా చౌదరి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అయిన వ్యాపారవేత్త, జాలి మనస్సు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకున్న పరపతి కానీ ఆయనకున్న పరిచయాలు కానీ విజయవాడ నగరమే రూపురేఖలు మార్చే శక్తి ఉన్న నాయకుడు. విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో రాయల్ హోటల్ సెంటర్లో రాయల్ హోటల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోని గత దశాబ్ద కాలంగా గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కలిసిమెలిసి, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసిమెలిసి ఈ ప్రాంతంలోని ఈ రాయల్ హోటల్ సెంటర్లో గణపతి ఉత్సవాలు జరపడం చాలా అభినందనీయం, ఆనందదాయకమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఏ విధంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోరుకుంటూ
ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క విపత్తు కారణంగా విజయవాడ మహానగరంలోని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూసాం. కానీ ప్రభుత్వం అడ్డుగా నిలబడి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ వ్యాఖ్యానించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛతను పెంపొందించవచ్చన్నారు. స్వచ్ఛత పక్వాడా 2024 కార్యక్రమంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించడంతో పాటు శ్రమదాన్, స్వచ్ఛత ఫ్లెట్స్లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 10 సంవత్సరాల క్రితం ప్రారంభించారని గుర్తు చేశారు. దేశాన్ని స్వచ్ఛతలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఏడాది వివిధ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా and our beloved Prime Minister Shri Narendra Modi had given a clarion call 10 years ago for Swachh Bharat Abhiyan, and this Swachh Bharat Abhiyan completes 10 years, and to commemorate this Swachh Bharat Abhiyan we are celebrating since September 14th to 2nd of October the Swachh Bharat Abhiyan. This year the theme is Swachhata Hi Seva, and Swabhav Swachhata and Sanskar Swachhata is the our motto. This is to reignite the feeling of cleanliness amongst our citizens of our country. Vijayawada division has been participating with full vigor and enthusiasm. Swachhata pledge is being taken at all 112 stations and at all our electric loco shed, diesel loco shed, our training centers, all our offices across the Vijayawada division, right from Duvada to Gudur. Apart from that, as just we saw that Ek Ped Maa Ke Naam, our Prime Minister wants all of us to be environment friendly and to take up plantation on a very large scale. So this Ek Ped Maa Ke Naam, this we have started this campaign in this Swachhata mission, but this will continue for the full year, and we will be identifying places where we can plant trees, and Ministry of Forest has agreed to give us the saplings for this purpose, and this will continue for the entire year. Apart from that, Jan Bhagidari is one of the major theme. Jan Bhagidari means to get our fellow citizens, our passengers, all the citizens of this country to be involved in the Swachhata mission. దేవాదాయ శాఖలో అవినీతి రారాజు విజయరాజును సస్పెండ్ చేసి విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోగంటి రవికుమార్ డిమాండ్ చేశారు. గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు తూట్లు పొడుస్తూ భక్తులు ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖలోని కాకినాడ డీసీ విజయరాజు వంటి కొంతమంది వ్యక్తులు దోచుకుంటూ ఉంటే దాతల హృదయాలు శోకిస్తున్నాయన్నారు. గత 6 సంవత్సరాల క్రితం విజయరాజుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి వందల కోట్ల రూపాయల ఆస్తులు, పట్టుచీరల దుకాణాన్ని తలపించే విధంగా పట్టుచీరలు, బంగారం, నగలు, వెండి వస్తువులు దొరికాయన్నారు. మరలా కోర్టును ఆశ్రయించగా కోర్టు వారు ఆర్థిక సంబంధమైన పదవి ఇవ్వొద్దని ఆర్డర్ ఇవ్వగా నాటి వైసీపీ మంత్రి వెల్లంపల్లి అండతో కాకినాడ డీసీగా పోస్టు వేయించుకున్నారని, మరిన్ని ఆస్తులు సంపాదించుకున్నారని, వాటిని ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశానని అన్నారు. దాంతో వారు డబ్బులు తీసుకొని కేసు విత్డ్రా చేసుకోవాలని అన్నారని, ఒప్పుకోకపోవడంతో తన చెంచాలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. 6 సంవత్సరాలైనా ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని, తక్షణమే ఏసీబీ విజయరాజును సస్పెండ్ చేసి ఛార్జ్ షీట్ వేయాలని కోరారు. నా పేరు కోగంటి రవికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిని. ప్రస్తుతం మా ముందున్న పెద్ద సమస్య మేడేపల్లి విజయరాజు గారని, ఆయన కాకినాడ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఆయన చేసిన అవకతవకలకి అర్థాంతరంగా ఆయన పిలిపించి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు. ఆయన మీద విపరీతమైన అభియోగాలు వస్తూ మా సిబ్బంది మొత్తాన్ని కూడా
ఆయన కాల్చి పీల్చి పిప్పుకు తినేస్తూ ఉంటే మేము ఆయన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు చేసిన వెంటనే మేము అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తూ ఫిర్యాదు చేశాం ఆయనకి. ఆ ఫిర్యాదు మీద వెంటనే వాళ్ళు రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గారిని విచారణాధికారిగా వేశారు. ఆ వేసిన దగ్గర నుంచి కూడా ఆయన మమ్మల్ని ఒక చోటా మోటా ఒక దాని గ్రూపు అదే ఒక దాని ఒక ఛానల్, దాని యూట్యూబ్ ఛానల్ విలేకరుతో మమ్మల్ని నానా రకాలుగా భయపెడుతూ బెదిరిస్తూ మమ్మల్ని మీద క్రిమినల్ కేసులు పెడతాము, మమ్మల్ని బెదిరిస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ముందేమో మాకు డబ్బులు ఆశ చూపించి పంపించారు. మాకు దానికి మేము లొంగలా మేము ఇలాంటి అవినీతి అధికారి ఉండకూడదు దేవాదాయ శాఖలో అనే పట్టుదలతో మేము ముందుకెళ్తూ దానికి వెళ్తే తర్వాత మాకు 2 రోజుల నుంచి మాకు మమ్మల్ని బెదిరించడం బిగించేశారు. మీ మీద క్రిమినల్ కేసులు బయటిస్తాము, ఆయన సంగతి తెలియదు అంటూ. ఈయన గతంలో 2018లో ఏసీబీ వాళ్ళు ఇతని మీద దాడి చేసి పట్టుకుంటే అది పేపర్లో కూడా వచ్చింది. 100 కోట్ల రూపాయలు, 1000 చీరలు, బంగారం, గుట్ల బంగారాలు దొరికితే ఈయన మీద ఈ రోజు దాకా కూడా కనీసం ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. దేవాదాయ శాఖ అధికారులు ఇతని మీద చర్యలు తీసుకోలేదు. పైగా ఇతనికి ప్రమోషన్ ఇచ్చారు మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా. బుడమేరు వరద బాధితులకు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న వీరు ఇరువురు మీడియాతో మాట్లాడారు. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం జగన్ కోటి రూపాయలు కేటాయించారని అన్నారు. నష్టపోయిన ప్రతి బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారి నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ₹1 కోటి ఏదైతే ఆయన ఈ వరద బాధితులకి, బొడమేరు బాధితులకి ఆయన పార్టీ నుంచి విరాళంగా ఇవ్వడం జరిగిందో, వరద సంభవించినటువంటి సమయంలో కొంత పాలు కానీ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని ఒక 9 వస్తువుల్ని అంతా కూడా ఆయా ప్రాంతాలకి ఈరోజు ప్యాకింగ్ చేసి తరలిస్తున్నాము. కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో వరద బాధితులను పడినటువంటి వారందరికీ కూడా అందించాలి అని చెప్పని పార్టీ ఆదేశానుసారం దాని ప్రకారం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. విజయవాడలో ఏదైతే మనకి ఫ్లడ్కి గురి అయిన వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ అన్నిటికీ ఈరోజు నిత్యావసర సరుకులు అన్నది పంపిణీ చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద ఈరోజు మనం పంపించడం జరుగుతుంది. ఈ ఫ్లడ్లో గురి అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం త్వరితగతిన ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కదాన్ని మానిటర్ చేసి వాళ్ళకి సరైన న్యాయం జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రాణ నష్టమే కాదు, విపరీతమైన ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆస్తి నష్టాన్ని త్వరితగతిన ఏదో ఒక రూపాన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలి. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ పై పూర్తి అవగాహన పెంచే విధంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలోని బీఆర్టీఎస్ రోడ్ మీసాల్ రాజారావు వంతెన వద్ద నుండి బీఆర్టీఎస్ సిగ్నల్ పాయింట్ వరకు 5K రన్ను మంగళవారం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, డీసీపీ గౌతమి శాలినీలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ సిరి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని కూడా ప్రేమాభిమానాలతో ఆదరించాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గెలిచిన విజేతలు జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను గోవాలో నవంబర్ 10వ తేదీన నిర్వహించబోయే 10K రన్ జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 10,000 మందికి పైగా హెచ్ఐవి బాధితులు ఉన్నారని, ఎయిడ్స్
హెచ్ఐవిపై పురుషుల్లో 25%, స్త్రీలలో 38% మాత్రమే అవగాహన కలిగి ఉన్నారన్నారు. యువతీ యువకులలో 100% అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. హెచ్ఐవి అనేది తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుందని, అలాగే ఒకే సిరంజిని పలువురికి వాడటం వంటి వాటి వల్ల కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం పొంచి ఉందని, అంతేకాకుండా మత్తు పదార్థాలకు బానిసైన యువత ఒకే సిరంజిని ఎక్కువ మంది వాడటం వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో 2030 నాటికి 0% వ్యాధి వ్యాప్తి నిరోధకమే లక్ష్యంగా నిర్ధారించుకున్నామన్నారు. రాష్ట్ర స్థాయి మారథాన్ రెడ్ రన్ 2024లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, ఇతర కేటగిరీ వారు మారథాన్ 5K రన్లో పాల్గొనడం జరిగిందని ఆమె తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థాయిల్లో నిలిచిన పురుషుల విభాగంలో 2, స్త్రీ విభాగంలో 2, ట్రాన్స్జెండర్ విభాగంలో 2 చొప్పున మొత్తం ఒక్కో జిల్లా నుంచి 6 విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈరోజు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నారని వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారిలో ప్రథమ స్థానం సాధించిన వారికి 35,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 25,000, తృతీయ స్థానంలో సాధించిన వారికి కాంస్య పథకాలు, ప్రశంసా పత్రాలు అందిస్తున్నామన్నారు. నమస్కారం అండి. ఇవాళ 17వ తేదీ ఏపీ సాక్స్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నాకో గైడ్లైన్స్ ప్రకారం ఇవాళ మ్యారథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది జిల్లాల నుంచి వచ్చిన మేలు, ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ కేటగిరీ 3 కేటగిరీల్లో ఫస్ట్, సెకండ్ ఎవరైతే జిల్లాల్లో వచ్చారో వాళ్ళకి ఇవాళ స్టేట్ లెవెల్లో మ్యారథాన్ అనేది జరిగింది. దీంట్లో పార్టిసిపెంట్స్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో విన్నర్స్ అందరూ కూడా నేషనల్ లెవెల్ మళ్ళీ గోవాలో మనకు జరుగుతుంది వచ్చే నెల నవంబర్లో. సో అక్కడ వీళ్ళంతా వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హెచ్ఐవి గురించి ఇంకా అవేర్నెస్ ఇంకా చాలామందిలో రాలేదు. అప్పటి కాలం కన్నా ఇప్పుడు హెచ్ఐవి అవేర్నెస్ ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఒక్క సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారానే కాదు, వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి బిడ్డకి వల్లే కాకుండా ఇంజెక్షన్స్ అంటే డ్రగ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు మనకి ఎక్కువ అయ్యారు ఈ కాలంలో. సో వాళ్ళ వల్ల కూడా మనకి వాళ్ళు ఇంజెక్షన్స్ని మళ్ళీ ఇంకొకరు వాడడం వల్ల కూడా ఈ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది వస్తుంది. సో దీని గురించి కూడా అవేర్నెస్ అనేది పెరగాలి. ఎందుకంటే యూత్ ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి యూత్కి అవేర్నెస్ పెరగాలి అనేది మాకు అనిపించి చేస్తున్నాం. ఇది మెయిన్గా ఎందుకంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 నుంచి 2021 మధ్యలో సర్వే చేస్తే యూత్ ముఖ్యంగా ఫిమేల్స్లో ఒక 25%, అదే మేల్స్లో అయితే ఒక 38%కి మాత్రమే ఈ అవేర్నెస్ అనేది ఉంది. హెల్త్ కోసం మేము సిబిసి స్క్రీనింగ్ అంటే హెచ్ఐవి టెస్టింగ్ గురించి చెప్పడం, వాళ్ళని అవేర్నెస్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాల గురించి చెప్పడం, వాళ్ళు కంపల్సరీగా టెస్ట్ చేసుకునేలాగా మోటివేట్ చేయడం మేము చేస్తూ ఉంటాము. ఎందుకంటే హెచ్ఐవి అనేది చాలా భయంకరమైనది అందరికీ తెలుసు. దీని మెయిన్గా మా హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వ్యాప్తి చెందుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. కాబట్టి మా వాళ్ళందరికీ ప్రతిసారి సేఫ్ సెక్స్ మెథడ్స్ అవన్నీ మేము నేర్పిస్తున్నామండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ హెల్త్ గురించి అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ ఇస్తామండి. ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం హెచ్ఐవిని నివారించడానికి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని ఉన్నారు, దానిలో ఆక్వా నిర్వాణ గ్రూప్ అని ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సెన్సిటైజేషన్ చేయడము, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఎవరైతే రిస్క్ నెట్వర్క్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి టెస్టింగ్ చేయించడం చేస్తున్నాం. అట్లాగే ఒక పాజిటివ్ కానీ గుర్తింపబడితే హెచ్ఐవి నిర్ధారణలో తన నుంచి తన ఫ్యామిలీ, భర్త, భార్య, పిల్లలు వాళ్ళ రిస్క్ అయితే వాళ్ళ నుంచి వాళ్ళ పార్ట్నర్స్ని కూడా మొబిలైజేషన్ చేసి హెచ్ఐవి టెస్టింగ్స్ అనేవి చేయిస్తున్నాము. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ హెచ్ఐవిని తగ్గించడానికి ఇండెక్స్ టెస్టింగ్ సర్వీసెస్ అనేది మనం అమలు పరుస్తున్నాం సార్. ఇది మన దేశంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో, పాత జిల్లాల ప్రకారం అక్కడ అన్ని దగ్గర కూడా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది మేము చేస్తున్నాం విహెచ్ఎస్ నుంచి. థ్యాంక్ యూ. 72 అడుగుల విజయ మహాగణపతి విగ్రహాన్ని ప్రజలు భారీ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. శ్రీశైలం ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహిస్తామని డూండి గణేష్ సేవా సమితి ప్రతినిధి రాకేష్ తెలిపారు. ఎంతో ఆధ్యాత్మికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని ఆయన కోరారు. చివరి రోజున స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఇదే ప్రాంగణంలో ఉంటుందని ఆయన చెప్పారు.
సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీశైలం నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణానికి ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం నుంచి 14 మంది అర్చక బృందము వారి స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీశైలం మల్లన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఇలానే ఏదైతే 9 రోజులు నిర్వహిద్దాం అనుకున్న కార్యక్రమాన్ని 21 రోజుల వరకు ప్రతిరోజు రకరకాల హోమాలు, రకరకాల టెంపుల్స్ నుంచి కళ్యాణాలు, వివిధ రకాల కళ్యాణాలు కూడా ఏర్పాటు చేసి హిందూ ధర్మం ప్రకారం భక్తుల మనోభావాలు తగ్గట్టు హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ నెల 21వ తారీఖు వరకు కూడా 27వ తారీఖు వరకు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. 28వ తారీఖున సాయంత్రం 4 గంటలకి లడ్డూపాట నిర్వహించి మధ్యాహ్నం అన్నదానం నిర్వహించి నవాభిషేకాలు ఎక్కడైతే మన వినాయకుడిని చూస్తున్నామో అక్కడ పైనుంచి నవాభిషేకాలు చేసి ఇక్కడే మట్టితో నీళ్లతో వినాయకుడిని నిమజ్జనం చేసి ఈ మట్టిని 29వ తారీఖున ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వెలమ సామాజిక వర్గానికి 5 సార్లు కేంద్ర మంత్రి పదవులు వరించాయని విజయవాడ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు చింతకాయల చిట్టిబాబు చెప్పారు. మోడీ ప్రధానిగా చేసిన హయాంలో కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పదవి దక్కిందని, అంతకుముందు మోడీ హయాంలోనే ఆయన తండ్రి కింజరపు ఎర్రన్నాయుడుకి కూడా కేంద్ర మంత్రిగా వ్యవహరించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ చైర్మన్గా 40 దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో వెలం వారికి 5 సార్లు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా జలగం వెంగళరావు కేంద్ర మంత్రివర్గంలో ఇందిరాగాంధీ గారి టైంలో చేశారు. తర్వాత వాజ్పేయి గారి టైంలో జీవి సుధాకర్ రావు గారు కరీంనగర్ జిల్లా నుంచి ఆయన కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా చేయటం జరిగింది. జలగం వెంగళరావు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా చేయటం జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కె చంద్రశేఖర్ గారు కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. వారి తర్వాత నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కింజారపు ఎర్రన్నాయుడు గారిని శ్రీకాకుళం నుంచి గెలిచారు ఎంపీగా. వారికి కేంద్ర మంత్రివర్గంలో రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా వారికి అవకాశం కల్పించారు. తర్వాత నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర పౌర విమానయాన సర్వీస్ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. కింజరపు ఎర్రనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగాను మరియు ఈ ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ దాంట్లో ఢిల్లీలో 2వ సభ జరుగుతుండగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మాకు చాలా గర్వకారణం. భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీకి అభినందనలు తెలుపుకుంటున్నాం. వరద ప్రాంతాలలో బాధితులకు 2 నెలల కరెంటు బిల్లు రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు కోరారు. ప్రజలను ఆదుకోవాల్సింది పోయి మున్సిపల్ వారు, విద్యుత్ డిపార్ట్మెంట్ వారు వేధిస్తున్నారని చెప్పారు. ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులే ఇలా మాట్లాడడం సబబు కాదన్నారు. బాధితులు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడితే వాళ్లు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి కడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈ సమస్యలపై స్పందించాలని ఆయన కోరారు. బుడమేరు ఇతర వరద ప్రాంతాల్లో జనం సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వ సహాయం నయా పైసా అందలేదు ఇప్పటి వరకు. కానీ కరెంటు బిల్లులు మాత్రం ఇప్పుడు మేము రీడింగ్ తీయలేదు, 2 నెలలు కలిపి సగటును కట్టండి అని వాళ్ళందరికీ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఇంకోవైపున మున్సిపల్ వాళ్ళు ఈ నెలాఖరు లోపల కట్టండి, ఇంటి పన్ను, చెత్త పన్ను, మంచినీళ్ళ ఛార్జీ, డ్రైనేజ్ ఛార్జీలను వాళ్ళు పంపిస్తున్నారు. అంటే ప్రజల్ని ఆదుకోకపోగా బిల్లుల మీద మీకు మెసేజ్లు పంపించి ప్రజలకి మీరు భయభ్రాంతులు చేస్తారా? అంటే ప్రభుత్వ శాఖలన్నీ వసూళ్ల పనిలో ఉంటారు, ప్రజలకి సేవలు అందించే పని చేయరా? కరెంటు బిల్లులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అసలు కరెంటే లేదు కొన్ని రోజులు. కరెంట్ ఇంతవరకు పునరుద్ధరించబడలేదు కొంతమందికి.
మరి ఇటువంటి టైంలో మేము ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే వినతిపత్రం ఇచ్చాం, కానీ స్పందన లేకుండా నోటీసులు పంపటం ఏంటి, మెసేజ్లు పంపటం ఏంటి? కరెంటు బిల్లులు ఆగస్టు సెప్టెంబరు 2 నెలలు పూర్తిగా రద్దు చేయాలి. వచ్చే నెలలు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? జనం దగ్గర డబ్బేది? పనులేయి, ఇళ్లలో సర్వస్వం కోల్పోయారు వాళ్ళందరూ. ఇంటి పన్నులు కూడా మున్సిపల్ మంత్రి గారు ఏమన్నారు, 3 నెలలు టైం ఇస్తాం. 3 నెలలు టైం ఇస్తే డబ్బులు వస్తాయా? జీవితకాలంలోనూ కోలుకోలేరు. మరి మీరు అదంతా చేయలేరు. ఈ సంవత్సరం 2024-25 సంవత్సరం ఇంటి పన్నులు పూర్తిగా రద్దు చేయండి. మరి ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చినా మరి దాన్ని పట్టించుకోకుండా కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేయాలని వివిధ శాఖలకి ఆదేశాలు ఇవ్వటం ఏంటి? వాటిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే జీవోలు ఇవ్వాలి. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది. కరెంటు పునరుద్ధరించారు కొన్ని చోట్ల, మంచిదే, కానీ బిల్లులు కట్టలేరు. వంట గ్యాసు బుక్ చేసిన తర్వాత 10 రోజులకు కూడా గ్యాస్ రావట్లా. వరద ప్రాంతాల్లో వంట చేసుకుందామంటే 10 రోజులకు వస్తే ఎక్కడ? ఇప్పటిదాకా బుక్ చేసుకునే అవకాశం లేదు. కనీసం ఈ ప్రాంతాలను త్వరగా ఇవ్వచ్చు, సత్వరం తెప్పించవచ్చు. ఈ ఇబ్బందులు కూడా ప్రభుత్వం పరిష్కరించలేదా? మరి అందుకే ఈ కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంటి పన్నులు, నీళ్ల ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి, వాయిదాలు కాదని మేము ప్రభుత్వాన్ని అడుగుతాం. నంద్యాల గురు రాఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. కుటుంబానికి 10 కేజీల చొప్పున బాధితులకు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూక్ విచ్చేశారు. పంజా సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డిని మంత్రులు అభినందించారు. మా నంద్యాల జిల్లా, మా నియోజకవర్గానికి సంబంధించిన గురు రాఘవేంద్ర సంస్థలు తరపు నుంచి వారి కుమారులు అయినటువంటి మౌలాల్ రెడ్డి, శేక్షావల్ రెడ్డి వారందరూ కూడా సేవా దృక్పథంతో ఈరోజు 10 కేజీలకు సంబంధించినటువంటి రైస్, మంచి రైస్, నాణ్యమైన రైస్ను 1000 ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలామందికి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అకాల వర్షాలతో ఈ ప్రాంతమంతా కూడా అతలాకుతలమైంది. రాత్రింబగళ్ళు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతటి కూడా చుట్టుపక్కల సందర్శించి ఇక్కడ ప్రజలకందరికీ ఎవరికి తోచిన సాయం వారికి చేయమనే ఒక పిలుపుతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈరోజు చాలా మంది కూడా సహాయం చేయడానికి వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి గురు రాఘవేంద్ర సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థ సంస్థలు, అదేవిధంగా వారి కుమారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు, శుభాభినందనలు. ఇదే విధంగా సేవ చేసేటువంటి కార్యక్రమం అనేది ఒక మనసులో నుంచి రావాల్సినది. ఆ కుటుంబం ఇదొక్కటే కాకుండా ఇంకా 2.5 లక్షల రూపాయలు సీఎం ఫండ్ కూడా, రిలీఫ్ ఫండ్కి ఇస్తా ఉన్నారు. అక్కడ స్థానికంగా కూడా ఎన్నో ఆసుపత్రులు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టి వారు సేవ చేస్తూ ఉన్నారు. వారి సేవకు వారికి మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మా జిల్లా బనగానపల్లి శాసనసభ్యులు, మన మంత్రివర్యులు, మిత్రులు జనార్దన్ రెడ్డి గారు, మరి నంద్యాల గురురాజ విద్యా సంస్థలు బ్యాంక్ కోచింగ్ సెంటర్ దస్తగిరి రెడ్డి గారు, మరి కుమారులు శేక్షావల్ రెడ్డి గారు, దస్తగిరి వాళ్ళ కుమారులు మౌలాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి ఎవరైతే పాపం వరదల్లో నష్టపోయినారో వాటికి కూడా సేవా దృక్పథంతో వారు ఈ రోజు మాకు ఫోన్ చేసి మా ఇద్దరికి కూడా మీరు మా పిల్లలతో పార్టిసిపేట్ చేసి పార్టీ తరఫున మరి బియ్యం పంటని పేదవారికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆ సంస్థల వారి కాకుండా చాలా మంది కూడా రాష్ట్ర నలుమూల నుంచి, రాయలసీమ నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పేదవారికి ఆదుకోవాలని నీళ్ళలో మునిగిపోయినారు, చాలా ఇబ్బందులు పడినారు, చాలా కష్టాలు పడినారు. కాబట్టి ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈ రోజు ఈ కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. దీనికి నాయకత్వం ఇచ్చిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబగళ్ళు కష్టపడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు, చాలా కష్టపడేవారు. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకొని మేము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా
రిజల్ట్స్ కూడా చాలా రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి చాలా మంది రాయలసీమ నుంచి కూడా సంస్థలు వస్తా ఉన్నాయి. మరి ముఖ్యంగా మా ప్రాంతం నుంచి వచ్చేసిన దశరథ రెడ్డి గారు మరియు కుమార్ శేషావల్ రెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు అందరి పేదవారు ఏమైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో నీకు రావడం జరిగింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విఘ్నేశ్వరుని దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో సూర్యారావుపేట రామానాయుడు వీధిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన గణనాథుని ఊరేగింపు కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా పాల్గొని వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు గావించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ్ల బాలస్వామి మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం విక్రాంత్ పబ్లిషర్స్ అధినేత గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి పండుగను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన గణనాథుని ఊరేగింపుకు భక్తుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. లడ్డు వేలంపాటలో వ్యాపారవేత్త కాంతారావు 10,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గోర్తి లత, పద్మప్రియ, వీరాచారి, గణేష్, గోపాల్, జగన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్న ఎమ్మెల్యే బోండా ఉమా. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు కృషి చేయాలని పిలుపు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యమన్న బీసీ శాఖ మంత్రి సవిత. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడి. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వ శాఖల్లో పటిష్టంగా అమలు చేయాలని ఆదేశం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.